నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ బీటెక్ రవి ఈ పేరు చెబితే పులివెందుల వైసీపీ నేతలకు వెన్నులో వణుకు పుడుతుంది. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్ కూడా గల్లంతవడంతో ఆ పార్టీ నేతలకు నమ్మసక్యం కావటం లేదు. కంచుకోట ఇలా బీటల వారి కూలిపోతుందని వారు అస్సలు ఊహించలేదు. ఈసారి పులివెందుల్లో జగన్ని కూడా ఓడిస్తాం. ఇది తాజాగా టీడీపీ నేతలు చేసిన కామెంట్లు. ఇది చిన్న డైలాగే కానీ పవర్ఫుల్ డైలాగ్. ఎందుకంటే పులివెందుల్లో తానే పులి అని వైఎస్ జగన్ అనుకుంటున్నారు. కానీ ఆయనకు అంత సీన్ లేదు, ఓడించి చూపిస్తానని టీడీపీ అంటుంది. ఆ పార్టీలో ఇంతటి కాన్ఫిడెన్స్ పెరగడానికి ప్రధాన కారణం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక. ఈ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6,735 ఓట్లు సాధించారు. ఆమె సమీప వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి జస్ట్ 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. దాంతో టీడీపీ అభ్యర్థికి 6,552 ఓట్ల మెజార్టీ వచ్చినట్లయింది. ఇది పులివెందుల్లో టీడీపీకి చారిత్రాత్మక విజయం అనుకోవచ్చు. వైసీపీ అడ్డాలో టీడీపీ జెండా ఎగరడం అనేది సాధారణ విషయం కాదు. వైసీపీకి ఇది జీవన్మరణ సమస్య అని చెప్పాలి. మారెడ్డి లతారెడ్డి గెలవడం మామూలు విషయం కాదు. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు పులివెందుల ప్రజలకు స్వేచ్ఛ లభించడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ దూకుడు ఇంతటితో ఆగదని బీటెక్ రవి అంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ని కూడా ఓడించి పులివెందుల వైసీపీ కోటను బద్దలగొడతామని టీడీపీ శ్రేణులు సింహనాదం చేస్తున్నారు. పులివెందుల మొదటి నుంచి వైసీపీకి కంచుకోటగా ఉంది. అక్కడ 2016లో తప్ప మిగతా 5 సార్లు వైఎస్ కుటుంబం నిలబెట్టిన అభ్యర్థులే ఏకగ్రీవం అయ్యారు. ఇప్పుడు మొత్తం మారిపోయింది. వైసీపీ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో వైసీపీకి షాక్ మాత్రమే కాదు, టీడీపీకి ప్లస్ పాయింట్ కూడా. పులివెందుల నియోజకవర్గానికి జగన్ ఎమ్మెల్యే. తన సొంత నియోజకవర్గంలో అభ్యర్థిని ఆయన గెలిపించుకోలేకపోయారని టీడీపీ అనేందుకు వైసీపీ ఛాన్స్ ఇచ్చినట్టయింది. ఇలా ఓడిపోతామని తెలిసే జగన్ ఎన్నికలకు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ డ్రామాలు ఆడారని టీడీపీ నేతలు అంటున్నారు. ఆయన అనుకున్నట్టుగానే వైసీపీ ఓడిపోయిందంటున్నారు. ఎన్నికలకు ముందు ఓవర్ కాన్ఫిడెన్స్ వైసీపీ కొంప ముంచిందంటున్నారు. పులివెందుల రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఉండే ప్రాంతం. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో టీడీపీ పాగా వేయడానికి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ప్రయత్నం చేస్తూనే ఉంది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవగా ఇప్పుడు మళ్ళీ జిల్లా పరిషత్ స్థానాన్ని కైవసం చేసుకుని వైసీపీకి ఊహించని షాక్ ఇచ్చింది. పులివెందులపైనే బీటెక్ రవి ఫోకస్ పెట్టారని కూడా అంటున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి నియోజకవర్గంలో చేరికలు ఉంటాయని, త్వరలోనే కొత్త రాజకీయం చూస్తారని ప్రకటించారు. దీంతో నియోజకవర్గంలో కీలక రాజకీయ పరిణామాలు ఉండొచ్చనే సంకేతాలు కూడా వచ్చాయి. సెప్టెంబర్ నెలలో పులివెందుల గడ్డపైనే బహిరంగ సభను ఒక కీలక మండలంలో నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ ఏడాది కడపలో మహానాడు నిర్వహించిన సమయంలోనే పులివెందుల బహిరంగ సభ గురించి చర్చ జరిగిందంటున్నారు. అందుకు చంద్రబాబు కూడా అంగీకరించారని అంటున్నారు. ఇప్పుడు ఎలాగూ జిల్లా పరిషత్ స్థానం కూడా గెలిచింది కాబట్టి విజయోత్సవ సభగా దీన్ని నిర్వహించే అవకాశం ఉండవచ్చని సమాచారం. ఈ సభ ద్వారా పులివెందుల జగన్కి కంచుకోట కాదు, టీడీపీ దెబ్బకి ఎలాంటి కోటైనా బీటలు వారాల్సిందే అనే అభిప్రాయం ప్రజల్లో కనిపించడం టీడీపీకి విజయం అందించిన పులివెందుల ప్రజలకు ధన్యవాదాలు తెలిపే అవకాశంగా భావించవచ్చు అంటున్నారు.
వైసీపీ నేతల దౌర్జన్యకాండను నిరసిస్తూ టీడీపీలో జాయిన్ అయ్యేందుకు కొందరు నాయకులు భయపడుతున్న నేపథ్యంలో వారికి ధైర్యం కల్పించేందుకు టీడీపీ ఈ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పులివెందుల అసెంబ్లీ, కడప పార్లమెంట్లో గెలవాలనే లక్ష్యంతో ఇప్పటి నుంచే పనిచేయాలని టీడీపీ భావిస్తుంది. పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నికలు నిర్వహించారని, ఇది టీడీపీ విజయం కాదని వైసీపీ ప్రచారం చేస్తుంది. ఈ ఆరోపణలపైన టీడీపీ నేత బీటెక్ రవి చాలా ఘాటుగా స్పందించారు. పులివెందుల్లో మళ్లీ ఎన్నికలకు సిద్ధమని ఆయన సంచలన ప్రకటన చేశారు. తన భార్యతో వెంటనే రాజీనామా చేయించడానికి తాను సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. జగన్ రాజీనామా చేస్తే 2 ఎన్నికలు ఒకేసారి కేంద్ర బలగాల పహారాలో నిర్వహించడానికి టీడీపీ సిద్ధంగా ఉందని, సవాల్ స్వీకరించే దమ్ము జగన్కి ఉందా అని ఆయన నిలదీశారు. ఇప్పటి వరకు పులివెందుల్లో ఒక రకమైన రాజకీయం జరిగిందని, ఇక నుంచి వేరే లెవెల్ రాజకీయం జరుగుతుందని, దీనికి వైసీపీ నేతలు సిద్ధంగా ఉండాలన్నారు. జగన్ అరాచకాలను చూసిన పులివెందుల ప్రజలు చీకొట్టారని, వారికి ప్రజాస్వామ్య పాలన అంటే ఏంటో చూపిస్తామని బీటెక్ రవి అంటున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి కేసు వైసీపీ పతనానికి మరణ శాసనంగా మారిందని టీడీపీ నేతలు అంటున్నారు. రాబోయే రోజుల్లో వివేక కేసు దర్యాప్తులో సిబిఐకి సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం ఖాయమంటున్నారు. వివేక కేసులో సుప్రీంకోర్టు సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంటుందని, అది వైసీపీకి ఇబ్బందికరంగా మారడం ఖాయం అని చెప్తున్నారు. పులివెందుల్లో టీడీపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తే రాజకీయం మారిపోతుందని కూడా అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.